కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం అంటూ కూడా నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఏదైతే బీఆర్ఎస్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎందుకంటే కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిన్న మొన్న మీడియా ముందుకు వచ్చి కాళేశ్వరాన్ని మసిబూసి మారేడుగాయ చేసే ప్రయత్నం జరుగుతోంది, జస్ట్ కొంచెం ఫోకస్ పెడితే మేడిగడ్డను రిపేర్ చేయొచ్చు, అక్కడికి మేము మా టీముని తీసుకెళ్ళి మేము అక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవాలను చెప్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి ఇదే అంశం మీద 20 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో ఆహ్వానించినా కూడా ఆ రోజు వెళ్ళలేదు వీళ్ళు తప్ప, మిగతా పార్టీల నేతలు అందరూ జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూసిన తర్వాత కొంతమందికి నోటు మాట పడిపోయింది. కాళేశ్వరం భవిష్యత్తు ఏంటి, మేడిగడ్డ భవిష్యత్తు ఏంటి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఎల్ఎన్టీకి కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ప్రభుత్వం నోటీసులు ఇస్తామంటూ కూడా హోల్డ్లో పెడుతున్న పరిస్థితుంది. ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా అసలు ఏం చేయాలి, ఎలా అడుగు వేయాలి అనే అంశానికి సంబంధించి సో కేటీఆర్ దాన్ని మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తూ మాట్లాడారు. దానికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనుకోవాలి. వాళ్ళ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ అండ్ కేటీఆర్ అవినీతి వల్లే. దానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, క్షమాపణ చెప్పాలి తెలంగాణ జాతికి అంటూ కూడా ఆయన మాట్లాడారు.